శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నవంబర్ 18వ తేదీ సోమవారం. ఈరోజు దినఫలాలు. మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మీ వాక్కు బాగుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి. ధన ఆదాయం బాగుంది. చక్కగా ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతున్నాయి. అయితే భార్యాభర్తల విషయంలో మటుకు కాస్త అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల కూడా చిన్నపాటి ఓర్పు మీకు అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి పనులు ఈ రోజున చాలా మంచి విజయాన్ని ఇస్తున్నాయి. ఏ ఏ పనులు మీకు అనుకూలం అంటే ఇప్పటి వరకు చేపట్టిన పనులు దిగ్విజయంగా సాగిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అనుకూలమే అని చెప్పి తెలియచేస్తున్నాను. మీకు అనుకూలత లేని పనులు అప్పుడే బ్రేక్ పడిపోయి ఉంటాయి. ఇదే మనము గుర్తుగా తెలియచెప్పుకోవాలి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. అలాగే మానసికోల్లాసం పెరుగుతోంది. అలాగే ఆర్థికాభివృద్ధి కలుగుతోంది. అన్యోన్యత పెరుగుతోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. ఏ పక్క నుంచి చూసినా కూడా ఈ రోజు చాలా చాలా ఉల్లాసకరమైన రోజుగా మనము తెలియచెప్పుకోవచ్చు. ఇక ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది, ఏ స్తోత్ర పారాయణాలు చేసుకుంటే బాగుంటుంది అని గనక ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే దుర్గాయై నమః అనేటటువంటి నామాన్ని చేసుకోవడం ద్వారా మేషరాశి వారికి చాలా 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 మేలు కలగబోతోంది అని చెప్పి సూచన చేస్తూ వృషభ రాశి వారికి అనేక విధాల అనుకూలతలు కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలున్నాయి. కుటుంబంలో చక్కటి సంతృప్తి కనిపిస్తుంది. లలిత కళల విషయంలో కానీ, కళాకారుల విషయంలో కానీ, కళని ప్రోత్సహించే వారి విషయంలో కానీ, కళారాధకుల విషయంలో కానీ, కళా సేవకుల విషయంలో కానీ అత్యద్భుతమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత కనబడడం లేదు. ఈ విషయంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి. వ్యాపారస్తులు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. మిత్రులు బాగున్నారు. బంధువులు బాగున్నారు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ధనము లబ్ధి విషయంలో మీరు అనుకున్న ధనం అనుకున్నట్టుగా చేతికి వస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అయితే ఉద్యోగ జీవితంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. బాగుండడానికి. కానీ ఎక్కువగా ఏదైనా మాట్లాడడం వల్ల కానీ, ఎక్కువగా అధికమైన పనులు విధులు మీ మీద వేసుకోవడం వల్ల కానీ కొంత ఇబ్బంది పడతారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా బాగుంది. విలువైన వస్తువులు భద్రం చేసుకోవడంలో కూడా ఈరోజు చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గురు అనుకూలత చాలా బాగున్న కారణం చేత యోగా చెయ్యండి. అలాగే గురువు ఆలయానికి వెళ్ళి మీ కృతజ్ఞత గురువు గారికి తెలియచేయండి. అక్కడ గురువు గారిని దర్శనం చేసుకోవడం ద్వారా, గురువుల ఆశీస్సులు పొందడం ద్వారా మరింత మేలు కలిగేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ రోజు మిథున రాశి వారికి చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు 10 మందికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలతో ఈ రోజంతా గడుపుతారు. కళారాధకులు, కళా సేవకులు, కళా పోషకులు ఇత్యాది వారందరూ, కళలకు సంబంధించిన వారందరికీ కూడా చాలా చాలా మంచి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రయాణాల విషయంలో ఒకంత జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. పై ఉద్యోగస్తుల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ చక్కటి లబ్ధి చేకూరుతోంది. మీరు స్థిరచరాస్తుల పెంపు కోసం చేసే కృషి ఏదైతే ఉందో ఆ కృషి అతి త్వరలోనే ఫలించబోయేటట్టుగా మీరు శుభవార్తలు వింటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ధన ఆదాయం బాగుంది. అలాగే ధనము ఖర్చు పెట్టే పరిస్థితి కూడా బాగుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రుల ఆదరణ బాగుంటుంది. బంధువుల ఆదరణ బాగుంటుంది. రుణాలు మీకు చక్కగా వసూలు అవుతాయి. అలాగే మీకు ఏదైనా రుణాలు కావాలన్నా కూడా మీరు కొత్తగా రుణాలు సేకరించుకోగలుగుతారు. అన్ని విధాలుగాను
మీకు మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు చేసే విషయంలో మీరు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ ప్రాంతాలకు వెళతారు. ఇది చెప్పుకోదగ్గ మంచి శుభ పరిణామం అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అలాగే దుర్గాయై నమః అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారా, గణాధిపతయే నమః అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారా గణపతి యొక్క, దుర్గాదేవి యొక్క ఆశీస్సులు లభిస్తూ మీకు ఈ రోజున అధికమైనటువంటి ఆత్మసంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా కష్టపడేటటువంటి కాలమే కనిపిస్తోంది. ఒక్కింత మానసిక వ్యధకి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది ఎక్కువ సేపు అయితే ఉండదు. ఏదైనా 1-2 విషయాల్లో అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే గురువు అనుగ్రహం చాలా బాగున్న కారణం చేత మీ గురువులని కానీ, మీ పెద్దలని కానీ, గురు సమానులని కానీ, లేదా మాతృపితృ వారిని కానీ మీరు పూజించడం ద్వారా, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ద్వారా అధికమైనటువంటి లబ్ధి కలిగే విధంగా ఉన్నది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. ఆత్మసంతృప్తి పెరుగుతోంది. మీకు పూర్వం కన్నా కూడా చాలా ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా మీరు ఒకంత సహాయం చెయ్యండి, తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రుణాల విషయంలో ఎక్కువగా రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండా చూసుకోండి. మీకు అనుకోకుండా వచ్చేటటువంటి ధనమే మీ అవసరాలకి సరిపోతుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అష్టమ శని సంచార దోషం ఉన్న కారణం చేత ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీ పుట్టినింటి వారికి ఎవరికైనా కొద్దిగా శారీరకమైన కష్టం వచ్చినట్టయితే మీరు వారికి చేదోడు వాదోడుగా ఉండవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో, ఉద్యోగస్తుల విషయంలో కొంచెం సడలింపు ఉండాలి, పట్టుదలగా ఉండకూడదు. మీ ఇప్పటి వరకు ఏదైనా పట్టుదల ఉన్నట్టయితే వాటిని కాస్త సడలించుకొని అందరితోనూ ఐకమత్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ, దుర్గాదేవిని పూజించడం ద్వారా, అలాగే శనిగారికి తైలాభిషేకం చేయడం ద్వారా, కుజగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాజకీయంగా చక్కటి లబ్ధి కలిగించే విధంగా ఉంది. మరి అనుకోని విధంగా లాభాలు వచ్చే క్రమంలో చాలా విషయాలలో పురోగతి కూడా కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాక్కు విషయంలో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని ఎవరైనా విమర్శించే క్రమంలో మీ పక్కనే చేరి మిమ్మల్ని కాస్త నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించుకొని, ఇలాంటి వారు మీకు వెంటనే తారసపడతారు. అలా తారసపడ్డ వాళ్ళని ఒకంత దూరంగా ఉంచడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు మీకు దొరుకుతాయి. అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రుల పట్ల కానీ, మీ మాతృపితృ వర్గాల పట్ల కానీ ఒకంత ఓర్పు కలిగి ఉండడము, ఒకంత సహాయ సహకారాలు అందించడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇప్పటి వరకు సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ మీకు చాలా చాలా తృప్తిని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈసరికే జన్మించి ఉన్నటువంటి సంతానం ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కటి అభివృద్ధి మార్గంలో ఉన్నారు అని చెప్పి ఇంకా సంతోషానికి లోనవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రుణాల యొక్క వసూలు చాలా బాగా ఉంటుంది. ఊహించని విధంగా మీరు లోగడ ఇచ్చిన రుణాలు వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ ఆకర్షణ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దుర్గాదేవి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, దుర్గాయై నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవడం ద్వారా, అమ్మవారిని పూజించడం ద్వారా అనేక విధాలుగా ఆత్మ సంతృప్తి పెరిగి మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయకుండా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి, పఠించండి. కన్యరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే. ఇక వడ్డించేవాడు మనవాడు ఉంటే వడ్డన చివర కూర్చున్నా కూడా మనకి వడ్డన అందుతుంది అనేటటువంటి సామెత వీరి విషయంలో అక్షర సత్యం అని చెప్పాలి.
ఈ రోజున అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా మనం గుర్తించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీకు విజయాన్ని అందిస్తున్నాయి, అభివృద్ధి కలుగుతున్నాయి, ఆదాయం బాగుంది, కుటుంబం బాగుంది, మీ మానసికోల్లాసానికి ఇవన్నీ కూడా కారణాలవుతాయి. అలాగే ఆత్మ సంతృప్తి పెరుగుతోంది, మాతృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అనేక విధాల దైవభక్తి పెరుగుతోంది, దైవం యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయా అన్నట్టుగా ప్రతి పనిలోనూ చాలా ఉత్తేజవంతంగా మీరు ఉంటారు. అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు, మీ భక్తి ప్రపత్తులు ఇనుమడిస్తున్నాయి. అలాగే మీ యొక్క అభివృద్ధి చూసి మీ మాతృవర్గము పితృవర్గము చాలా చాలా ఆనందిస్తారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి లబ్ధి ఈ రోజున మీకు కనిపిస్తోంది. ఉద్యోగం బాగుంది, ఉద్యోగస్తులకి ఉన్నతి కనిపిస్తోంది, ఉద్యోగంలో ప్రశాంతత కనిపిస్తోంది, పితృవర్గ రీత్యా బాగుంది, అలాగే ధన ఆదాయాలు బాగున్నాయి. ఏ రూపకంగా చూసినా కూడా అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధి కనబడుతూ ఉన్న కారణం చేత భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. భగవంతుడు మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి మేము భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉన్నాము అనేటటువంటి భావనని భగవంతునికి తెలియచేయండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఏ పని చేపట్టినా దానిలో విజయమే. ఇది అక్షర సత్యం అన్నట్టుగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో, పబ్లిక్ రిలేషన్ విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గణపతి పూజ చేయండి, దుర్గా అమ్మవారిని పూజించండి, మరింత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ తులారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి మరింత కృషి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వీరికి గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం దొరుకుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒక్క తాటి మీద ఉండి మనందరి మాట ఒక్కటే అనేటటువంటి సందేశాన్ని ఇస్తారు. ఇది మీకు మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది, ఒక బలాన్ని కలిగిస్తుంది. ప్రపంచం అందరూ ఎదురైనా గాని, ఎదురుగా వచ్చినా గాని నా కుటుంబం నా వైపు ఉన్నారు, నేను చక్కటి బలాన్ని కలిగి ఉన్నాను అనేటటువంటి భావన మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ వాక్కు బాగుంటుంది, మీ ప్రవర్తన బాగుంటుంది, మీ లోపల ఉన్న ఆలోచనలు బాగుంటాయి. అయితే కృషి మటుకు చాలా అవసరం. పనులన్నీ అవ్వాలి అంటే తప్పనిసరిగా మీ కృషిని మానకుండా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనానికి ఇబ్బంది లేకుండా ధనము చక్కగా సమకూరుతోంది. అలాగే మిత్రులు బాగున్నారు, బంధువులు బాగున్నారు, అనేక విధాల ఆరోగ్యం కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే గురుగ్రహానికి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యాలి. అలాగే గురువు ఆలయానికి వెళ్ళాలి. గురువు గారికి ఒకసారి అభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అష్టమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత చిన్నపాటి అపవాదులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి గురువు గారికి అభిషేకం చేయించండి, చాలా మంచి మనశ్శాంతి ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ రీత్యా కూడా కాస్త శారీరక కష్టం పెరగబోతోంది. ఈ కష్టానికి సంబంధించి మీరు ఏదైనా చేయూతనివ్వగలరా చూసుకొని చేయూతనివ్వడం ద్వారా వాళ్ళు కొంత మనశ్శాంతికి లోనవుతారు, అది మీకు ఆశీస్సులు అవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనేక రకాలుగా బాగున్నటువంటి విషయాలలో మీరు ఎటువంటి మార్పులు చేయొద్దు, చక్కగా ఆ పనులని అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళండి. చెప్పిన పరిహారం చేసుకోవడం ద్వారా మరింత అభివృద్ధి పొందుతారని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతోంది, శుభకార్యాల నిర్వహణ పెరుగుతోంది, గృహంలో శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతూ ఉన్నది. అలాగే మీరు చక్కటి సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు ఎవరికైనా కానీ. వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అందరి మీద ఒకటే రకమైన ప్రేమ చూపిస్తూ ఎవరికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని అందజేస్తారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే మీ పట్ల ఎదుటి వారికి చాలా గౌరవభావం పెరిగి మీకు ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, అది మీకు తెలియచేస్తారు కూడా. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది, ఆదాయం బాగుంది, మీ మాట తీరు బాగుంది, కుటుంబం విషయంలో బాగుంది, సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అర్ధాష్టమ శని సంచార దోషం వల్ల ఏర్పడుతూ ఉన్నటువంటి చిన్న చిన్న దోషాల కారణం చేత ఒక్కసారి శని గారికి
తైలాభిషేకం చేయించుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎలా పడితే అలా వెళ్ళవద్దు. రాస్యాధిపతి నీచిపడి ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి. వెంటనే తుది నిర్ణయం తీసుకోవద్దు. మీ పెద్దలతో మీ గురువులతో ఆలోచించుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే లబ్ధి కలిగించే విషయంలో పూర్వం ప్రారంభించిన పనులు మీకు చాలా చక్కటి లబ్ధి కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. అయితే సంతాన రీత్యా మటుకు ఓర్పు చాలా అవసరం. ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా మీ సంతానం పట్ల రుద్దవద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కానీ లేదా విద్యార్థులకి కానీ ఏ డివిజన్ వారికైనా సరే చక్కగా ఓర్పు కలిగి ఉండండి. మీ పనులన్నీ కూడా గురుబలం ఆధారంగా అయిపోతూ ఉన్నాయి. ఒకంత ఓర్పు అవసరం, కృషి అవసరం అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అధికమైనటువంటి ఆత్మసంతృప్తి కలగబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉంది. కళలు చాలా చాలా బాగున్నాయి. లలిత కళలు, అలాగే కళాత్మకమైనటువంటి వస్తువులతో వృత్తి వ్యాపార వ్యవహారాలు జరిపేవారు, కళాకారులు చాలా అద్భుతమైన కాలాన్ని చూస్తున్నారు. ఈ వేళ చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే మీ మానసికమైనటువంటి ధైర్యం చాలా చక్కగా ఇనబడిస్తూ ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు దొరుకుతున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి ఈ సహాయ సహకారాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూలత బాగుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు ఇత్యాదివన్నీ చాలా బాగున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి వ్యాపారాలలో అనుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా మీరు కొంత సేవ చేయవలసినటువంటి కాలంగా, కొంత సహాయ సహకారాలు అందించవలసినటువంటి కాలంగా ఈ రోజుని తెలియచెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాంశాలన్నీ కూడా మీరు ఓర్పు కలిగి ఉండడం వల్ల మరింతగా మంచి ఫలితాలు ఇచ్చే దిశగా ఉన్నాయి. అలాగే స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చేటటువంటి దూరాలు కానీ, ప్రాంతాలు కానీ, లేదా ఈ రోజు వెళ్ళి ఒక 2-3 రోజులకి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కానీ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని పారాయణ చేయడం ద్వారా విద్యార్థులకి కానీ, ధనస్సు రాశి వారికి కానీ చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన అయితే చేస్తూ ఉన్నాను. ఏదైనా అపవాదులు మీ మీద అనుకోకుండా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీన్ని నిరోధించడం కొరకు గురుగ్రహం యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి గట్టెక్కుతారని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. నిజంగా మీరు ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మనకి, నక్కం తొక్కాడు రాని. అంటే ఎంతో అదృష్టం పట్టినప్పుడు ఈ సామెత వాడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారి విషయంలో ఈ సామెత ఇప్పుడు నిజం అవబోతోంది. నిజంగా వీరు నక్కను తొక్కారు అన్నంతగా గ్రహస్థితులు బాగున్నాయి. ఏ విషయం చూసినా కుటుంబం బాగుంది, మీ యొక్క ఆత్మస్థైర్యం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మీ మాట తీరు బాగుంది, మీ వ్యక్తిత్వం బాగుంది, మీ నడవడిక బాగుంది. అలాగే మీ సంతానం చక్కగా మాట వింటూ అభివృద్ధి పదంలో ఉన్నారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణం అవుతోంది. లాభాల బాటలో ఉన్నారు. రుణ సౌకర్యాలు ఉన్నాయి. చక్కటి దైవభక్తి పెరుగుతోంది. దైవం ఆశీస్సులు ఇచ్చిందా అన్నట్టుగా మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉన్నతి కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగానూ బాగుంది. విలువైన వస్తువులు సేకరించుకుంటున్నారు, భద్రపరుచుకుంటున్నారు. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం కానీ, ఇతర గ్రహాల ప్రభావం కానీ మీకు చాలా చాలా మానసికమైనటువంటి శాంతిని పెంపొందింపజేస్తుంది. భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో నవగ్రహ స్తోత్ర పారాయణ చేసి ఈ అభివృద్ధిని నువ్వు ఇచ్చావు భగవంతుడా అని చెప్పి మరింతగా అభివృద్ధి కోరుకోండి. తప్పనిసరిగా మీకు లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలు బాగున్నప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ, జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను.
భవిష్యత్ అంతా బంగారుమయం అని చెప్పేటటువంటి గ్రహస్థితులు ఈ రోజు చాలా బాగున్నాయి. కుంభరాశి వారికి కొంచెం రోజు కన్నా ఈవేళ కొంచెం అధికమైనటువంటి విశేష ఫలం లభింపబోతోంది. సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో ఐకమత్యం పూర్వం కన్నా ఇప్పుడు బాగుంది. రుణ సౌకర్యాలు లభిస్తున్నాయి. మీ మాటకి కొంచెం విలువ పెరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తి కనబడుతుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే విశేషమైనటువంటి భూములు కానీ నగలు కానీ కొనుగోలు చేసేటటువంటి ఆలోచన చేస్తారు. ఇది మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది. ధన ఆదాయం విషయంలో అంత ఎక్కువ ధనాదాయం లేకపోయినా తగుమాత్రంగా అయినా కూడా కొంత ఆదాయాన్ని మీరు అందుకుంటారు. ఇది మీ మానసిక సంతోషాన్ని పెంపొందింపజేస్తుంది. మండుటెండలో కాస్త చినుకులు పడ్డట్టయితే అది ఒక పన్నీటి జల్లులాగా భావిస్తారు ఎవరైనా. అటువంటి భావనే మీకు ఈరోజు కలుగుతుంది. అసలు ఏ పనులు అవని క్రమంలో ఈ మాత్రం పనులు అయ్యాయి అని చెప్పి మీరు ఆనందిస్తారు. ఈ మాత్రం శుభకరమైన పరిణామాలు జరుగుతున్నాయి కదా అని చాలా ఆనందిస్తారు. శని గారికి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేసి ఉన్నట్లయితే శనిగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. అలాగే గురువు ఆలయానికి వెళ్ళి గురువుని దర్శించుకోండి. మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మీకు మానసిక శాంతి ఇనమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఎన్ని విధాలుగా అయినా సరే ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీరు మానసికమైన శాంతిని పొందుతారు. అన్నదమ్ముల విషయంలో కానీ, ఆస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, కుటుంబంలోని ఐకమత్యం ద్వారా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, వ్యాపార వ్యవహారాల రీత్యా కానీ, మాతృవర్గ పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగస్తుల రీత్యా కానీ, మీరు ఏ రూపకంగా అయినా తీసుకోండి. ఓర్పు ఓర్పు ఓర్పు. ఈ ఓర్పు మంత్రాన్ని పఠించవలసిందే. గ్రహస్థితుల యొక్క సంచారము అంత అనుకూలంగా లేని కారణం చేత చిన్నపాటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. అందున రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, రాశిని చూస్తున్నటువంటి కేతువు గాని, వ్యయస్థానంలో ఉన్న శనిగారు గాని, తృతీయ స్థానంలో ఉన్న గురువు గారు గాని ఏమాత్రం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బుడి ముబ్బుడిగా ఖర్చులు పెరగడము, ఒక సమస్య తీరంగానే ఇంకొక సమస్య రావడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మాత్రము కొంచెం మిమ్మల్ని నిరాశపరచకుండా ఉంటాయి. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి సంయమనం పాటించండి. వీలైనంత వరకు భగవత్ ధ్యానంలో గడపండి. భగవత్ సేవ చెయ్యండి. ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయానికి సేవ చెయ్యండి. అలాగే మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. లేదా మీ ఇష్టదేవుణ్ణే మనసులో తలుచుకుంటూ ఉండండి. ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించడం ద్వారా మీకు ఒకంత మానసికమైన శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని జపించడం ద్వారా పూర్తిగా మానసికమైన శాంతిని పొందుతారు అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించండి. చక్కటి మానసికమైనటువంటి దృఢత్వాన్ని సంపాదించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.